శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 మే 15వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం దేవుని యొక్క బలాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. ప్రభు యొక్క పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన కొలది దైవిక బలం మన మీదికి వస్తున్నది అన్న విషయం మరిచిపోకూడదు. అది నూతన బలముగా మనలో క్రియ చేయడం అనేది జరుగుతుంది. ఇందుకు సాదృశ్యంగా ప్రభు పక్షిరాజును ఎన్నుకున్నాడు. వృద్ధాప్యమునకు చేరుకొనుచున్న పక్షిరాజు ఒక కొండ శిఖరమున ఏకాంతముగా కూర్చుని తన ముక్కుతో ఈకలన్నిటినీ కూడా పీకివేయడం జరుగుతుంది. తన ముక్కును బండకు రాయడం వలన మొద్దుబారిపోవడం జరుగుతుంది. ఏమీ కానీ తినక త్రాగక ఉండుట వలన దాని శరీరములో ఉన్న క్రొవ్వు కూడా కరిగిపోవడం జరగగలుగుతుంది. మిగిలిన ఈకలు ఏవైనా ఉండగలిగితే గరుగైన ఒక బండ పీటిక దగ్గరికి వెళ్ళి అది రాపిడి చేసి ఆ ఈకలను కూడా అది పోగొట్టుకోవడం జరుగుతుంది. మిగిలి ఉన్నటువంటి ఈకలను తనలో నుండి పోగొట్టుకోవటానికి ఇతర పక్షుల యొక్క సహకారం కూడా కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు అవి ఆ వృద్ధ పక్షిలో ఉన్నటువంటి ప్రతి ఈకను కూడా తీసివేయడం అనేది జరగగలుగుతుంది. ఇక చిట్ట చివరికి తన్ను తాను చూచుకున్నప్పుడు దాని ఆకారము కోల్పోయి ఒక వికారముగా తనకే కనబడడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగే విషయం ఏమిటి అని మనం ఆలోచించగలిగినట్లయితే దినములు గడిచే కొలది దానిలో నూతనమైనటువంటి మకుటం, నూతనమైన ఈకలు, నూతనమైన బలము సమస్తము కూడా పక్షిరాజులో మళ్ళీ అది ఒక నూతనత్వంలోనికి రావడం జరుగుతుంది. అది కీర్తన 103వ అధ్యాయం 5వ వచన భాగములో మనము చూడగలము. పాత నిబంధన గ్రంథమందలి సియోను క్రొత్త నిబంధన సంఘమునకు నీడగా మన కనపరచబడుచు ఉన్నది. అనగా సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకునము అని ప్రభు తన ప్రవక్త ద్వారా పిలవడం యెషయా 52:1లో మనము చూడగలం. ఎలాగో మనం వస్త్రమును ధరించుకుంటామో అలాగే మనము దేవుని యొక్క బలాన్ని కూడా ధరించుకోవలసిన వ్యక్తులమై మనముంటున్నాము. అందుకనే పాత నిబంధన గ్రంథములో చదివేటప్పుడు అది సియోనుగా మనం చదవగలుగుతాం. నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు అది ఒక సంఘమునకు చెప్పబడ్డం అనేది జరుగుతుంది. సంఘము అనగా మనమే. అనగా మనం ఒక నూతనమైన బలాన్ని ధరించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. నరులకు వస్త్రం ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని బిడలకు ఆత్మబలము కూడా అంత అవసరమైనది అనే విషయం మరిచిపోకూడదు. అందుకే దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని హెచ్చించి దైవ సన్నిధానములో మనమెంతగా ప్రార్థించడం జరగగలుగుతుందో ఆ ప్రార్థన సహకారము చేత దైవిక బలాన్ని మనము పొందుకోగలుగుతాము. మనం బలహీనులమై ఉండుట ఏమాత్రం కానీ దేవుని యొక్క చిత్తం కాదు. యెహోవా నా బలము అని దావీదు దేవుణ్ణి కొనియాడినట్లుగా కీర్తన 18:1లో చూడగలము. తన శత్రులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు తను తప్పించిన దినమున దావీది కీర్తన రాయగలిగాడు. నా దేవుడే నా బలము. ప్రభువునందు ప్రియమైన వారలారా, దావీదు యొక్క నమ్మకం ఎంత గొప్పది. నీవు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. దేవుని యొక్క బలం అదే నా యొక్క బలము అనే నమ్మకము కలిగి ముందుకు సాగిపో.
బలమైన శోధనలన్నీ కూడా బలమైనటువంటి దేవుడే తప్పించి జీవితానికి ఎంతో దేవుడు సహాయం చేసేటువంటి వాడై ఉంటున్నాడు. బైబిల్లో నీవు చూడు, తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని కుంటివాడిన మనుష్యుడు ఎలాగో స్వస్థత నొందేనని మనందరికీ తెలిసిన విషయమే. నజరేయుడిని యేసుక్రీస్తు నామమును నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తి వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను అని అపోస్తల కార్యం 3:7 చూడగలం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న మన జీవితాలకు బలాన్ని చేకూర్చి చక్కగా దేవుడు మన లేపి నిలిపి నడిపి ముందుకు సాగించే దేవుడై ఉంటున్నాడు. సమస్య ముందుకొచ్చిన, శోధన ముందుకొచ్చిన, దుఃఖకరమైన బాధలు ముందుకొచ్చిన వాటిని బట్టి యోచిస్తూ ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ కృంగిపోయి ఇంకా నా పరిస్థితి ఇంకా ఇంతే అనేటువంటి స్థితి నీ జీవితంలో రానివ్వకుండా దావీదు చెప్పినట్లు దేవుడే నా బలం, దేవుడే నా బలం. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఏ దేవుడి నీ బలమై ఉంటున్నాడో, ఎంతటి బలమైన శోధనలు నీ ముందుకొచ్చినా బలమైన దేవుడే ఆ బలమైన శోధనలన్నిటినీ కూడా బలహీనపరిచి వాటన్నిటిని దాటుకుంటూ జీవితానికి దేవుడు నీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎదురు చూద్దాం దేవుడు మన పట్ల చేయబోయే కార్యాల కోసం. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, మీరు ప్రేమించిన బిడ్డలందరూ కూడా తండ్రి విలువైన మీ మాటల కోసం కనిపెడుతూ తండ్రి తగిన సమయములో ఈ మాటలు వినుచున్న సందర్భములో బిడ్డలందరినీ కూడా తండ్రి ఈ మాటల చేత ధైర్యపరచండి. బిడ్డలందరినీ కూడా తండ్రి బలపరచండి. మీ బిడ్డలందరికీ కూడా యెహోవాయే నా బలము, ఆ బలాన్ని వస్త్రములాగా నేను ధరించుకుంటాను, అదే నన్ను అన్ని విధముల కాపాడి నడిపించగలుగుతుంది అన్నటువంటి ప్రభా మంచి ఉద్దేశంతో బిడ్డలు సాగిపోని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.